అంటే ఇప్పుడు సహజంగా మనం కూడా మన లైఫ్ లో కూడా ఎప్పుడైనా దేనికైనా భయపడతాం అనుకోండి. ఇప్పుడు పిల్లలైతే ఎగ్జామ్ అనగానే భయపడతారు. ఇంకా కొంచెం పెద్దగైనంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయపడతారు. భయం అనేది ఉంటుంది. అంటే ఆ భయం అనేది ఉండకూడదన్నట్టు. ఇంకా ఒక వ్యాపారం చేయాలనుకుంటారు. అంటే ఇందులో పెడితే లాస్ వస్తదేమో అని ధైర్యం ఉండకుండా ఉంటారు కదా! అధైర్యపడొద్దు. మనం ఏ పని చేసినా కూడా భయపడకుండా ఉండాలి. అప్పుడే మనం దాన్ని విజయం సాధించగలుగుతాం. ఎప్పుడైతే భయపడతామో, భయపడడం వల్ల ఏమైతుందంటే సహజంగా మనకు కొంత తెలివి, జ్ఞానం అనేది ఉంటుంది సహజంగా ఎవరికైనా. కానీ ఈ భయపడటం వల్ల ఏమవుతుందంటే ఆ బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్‌కెళ్తారు. మంచిగా ప్రిపేర్ అవుతారు, చదువుకుంటారు. కానీ ఎప్పుడైతే తన మనసులో భయపడతారో వాళ్ళకొచ్చినయి కూడా రాయలేకపోతారు. ఆ టెన్షన్ వల్ల. ఇంటర్వ్యూకెళ్తారు. మంచిగా ప్రిపేర్ అవుతారు. కానీ అక్కడికెళ్ళగానే ఆ వాతావరణం చూసి భయమేసి తనకున్న నాలెడ్జ్ కూడా అక్కడ ఉపయోగించుకోలేరన్నట్టు. ఆ బుద్ధి అక్కడ పని